వైసీపీ హయాంలో తిరుమల పరకామణి ఉద్యోగి రవికుమార్ 200 కోట్ల విలువైన విదేశీ కానుకలను చోరీ చేశారని సంచలన ఆరోపణలు చేసిన టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మరికొన్ని కీలక విషయాలు బయటపెట్టారు. హుండీ సొమ్ము దొంగిలిస్తూ రవికుమార్ 2023 ఏప్రిల్లోనే పట్టుబడితే ఆనాటి ప్రభుత్వ పెద్దలు కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారని ఆరోపించారు. రవికుమార్ అక్రమంగా సంపాదించిన 14 ప్లాట్లను టీటీడీకి బదలాయించుకుని వదిలేశారని వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిగ్గు తేల్చాలని భానుప్రకాష్ డిమాండ్ చేశారు. టీటీడీ విజిలెన్స్ వారు ఇచ్చినటువంటి నివేదికలో మిత్రులారా, రవి అనే వ్యక్తి $100 మేము పట్టుకున్నామని చెప్పి రాశాడు. సంతోషం. అదే విజిలెన్స్ ఆఫీసర్ నివేదికలో పోలీస్ శాఖ నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసుని కాంప్రమైజ్ చేసుకున్నాడు. అదే అధికారి దీంట్లో రాస్తూ ఎందుకు ఇంత ఒత్తిడి పెట్టాడో ఆయనకి అర్థం కాలేదంట. ఈ రిపోర్ట్ రాసిన ఆయనకి. దీంట్లో ఆ రోజు ప్రభుత్వంలో పెద్దలు, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు అందరూ కలిసి ఈ రవికుమార్ కాంప్రమైజ్ విషయంలో అందరూ ఒత్తిడి చేశారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి నాకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఈ పసుపర్తి అపార్ట్మెంట్లో 14 అపార్ట్మెంట్లు మిత్రులారా టీటీడీకి రాయించుకున్నారు. అసలు ఏం జరిగింది టీటీడీలో? దీని వెనకాల నుండి వ్యక్తులు, ముఖ్యంగా వాటాదారులు, ఎవరెవరికి ఎంతెంత వాటా పోయింది, ఎవరెవరికి ఎన్నెన్ని కోట్లు పోయిందో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ఇంకా ఒక ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలి. ఈ యొక్క కేసులో పెట్టాల్సిన సెక్షన్ 379, 381 కాదు, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. తాను నమ్ముకున్నటువంటి ఒక సంస్థలో ఉన్నటువంటి వస్తువును దోచుకోవడం అనేటువంటిది, దోపిడీ చేయడం 409 కింద బుక్ చేసింటే ఈ కేసు కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశమే లేదు. అంతేకాకుండా టీటీడీలో ₹1 అవినీతి జరిగిన కేసు రిజిస్టర్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకునేటువంటి అధికారం సంబంధిత సివిఎస్ఓకి కానీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి కానీ లేదనేటువంటిది చట్టం చెప్తోంది. దేవుడి సొమ్ముకు నా సొమ్ముగా నేను కాంప్రమైజ్ చేయడానికి లేదు. ఇది